డోడో టీవీ. రాత్రి వేళ అవుతోంది. దారిపై ఒక దగ్గర కొంతమంది జనం పోగుపడి ఉన్నారు. ఆ దారి వెంట వెళ్లే వాళ్ళు కూడా ఆ జనం దగ్గర వచ్చి ఆగుతున్నారు. అప్పుడే ఒక అంబులెన్స్ అక్కడికి వచ్చింది. జనమంతా అడ్డం తప్పుకున్నారు. అంబులెన్స్లో నుంచి స్ట్రెచర్ తీసుకొని ఇద్దరు దిగారు. ఆ ఎదురుగా ఒక శవం పడి ఉంది. తెల్లటి గుడ్డతో కప్పబడి ఉంది. ఆ తెల్లటి గుడ్డ రక్తం వల్ల సగం ఎర్రగా అయిపోయింది. మెల్లమెల్లగా ఇంకా కారుతున్న రక్తంతో ఇంకా ఎర్రగా అవుతోంది. ఆ ఇద్దరు వ్యక్తులు స్ట్రెచర్ పై ఆ శరీరాన్ని పెట్టుకుని హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ అంకిత్ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. అంకిత్ శవాలకు పోస్టుమార్టం చేస్తాడు. నిజానికి అతని డ్యూటీ రాత్రివేళనే, కానీ కేసులేమీ లేవు కాబట్టి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అప్పుడే ఒక వార్డు బాయ్ సంజయ్ అతని క్యాబిన్లోకి వచ్చాడు. సంజయ్ కొంచెం భయంగా కనిపిస్తున్నాడు. అతను అంకిత్కు ఒక పేపర్ ఇస్తూ చెప్పాడు, సార్, ముర్దాగర్లో ఒక శవం వచ్చింది. దానికి పోస్టుమార్టం చేయాలి. ఇవే దాని వివరాలు. అబ్బా సంజయ్, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనుకుంటానో అప్పుడే కేసులు వస్తాయి. అప్పుడప్పుడు నాకు ఈ పని నరకంలా ఉంటుంది. సరే, పనున్నప్పుడు చేయాల్సిందే కదా మరి. రా నాతో పాటు. సార్, నా డ్యూటీ అయిపోయింది. మీరు వికాస్ని తీసుకెళ్ళండి. సరేలే అయితే. కానీ నాకు తెలిసి వికాస్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు అనుకుంటా. పర్లేదులే, నువ్వు వెళ్ళు, నేను ఒక్కడనే చేసుకుంటాలే. అంకిత్ ముర్దాగర్లో వెళ్ళబోయాడు. అప్పుడే సంజయ్ అతన్ని ఆపాడు. సార్, నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. సార్, నేను చాలా కాలం నుంచి శవాలను చూస్తున్నాను, కానీ ఈరోజు వచ్చిన శవం ఏదో వింతగా ఉంది. నేను పోస్టుమార్టం రూమ్కి తీసుకెళ్తున్నప్పుడు నేను దాని శ్వాస శబ్దం విన్నాను. అంటే శ్వాస తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తోంది. అది మామూలు మనిషి కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. అంకిత్ సంజయ్ మాట విని నవ్వుకున్నాడు. సంజయ్, అయితే నువ్వు ఆ వచ్చింది శవం కాదు, ఏదో భూతం అని చెప్పాలనుకుంటున్నావా? అయ్యో సంజయ్, ఇది నీ భ్రమ అనుకుంటా. మన పనిలో ఇలాంటివి మామూలే. సంజయ్కు అంకిత్ మాటలతో ధైర్యం వచ్చింది. ఇంకా అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంకిత్ శవాల గదికి వెళ్ళాడు. అక్కడ అన్ని వైపులా స్ట్రెచర్పై శవాలున్నాయి. అప్పుడు అంకిత్ దృష్టి ఆ శవం మీద పడింది. ఆ శవం మీద లైట్ వెలుగుతోంది. అంకిత్ దాని దగ్గరకు వెళ్ళాడు. అతను ఎప్పుడైతే రక్తంతో తడిచిన ఆ గుడ్డని తీస్తాడో ఆ శవాన్ని చూసి అతను బిత్తరపోయాడు. ఒక్క క్షణం అతను భయంతో వెనక్కి అడుగులు వేశాడు. అది ఒక అమ్మాయి శవం. ఆమె తల ఆమె శరీరానికి వెనుకవైపు తిరిగింది. ముఖం మీద ఎన్ని గాయాలున్నాయంటే ఆ ముఖాన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. చేతులు ఇంకా కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి, విరిగి ఉన్నాయి. ఇంకా ఆమె పెద్ద పెద్ద కళ్ళు పూర్తిగా తెరచి ఉన్నాయి. అంటే ఆమె ఎవరినో పైకి చూస్తూ ఉంది అన్నట్టు. ఆమె పెదవులపై ఒక భయంకరమైన నవ్వు. అంకిత్ ఎలాగోలా తన భయం నుండి బయటపడ్డాడు. ఇంకా ఆ శవం దగ్గరకు తిరిగి వచ్చాడు. ఒక కత్తి తీసుకున్నాడు. అతను ఎప్పుడైతే ఆ శవాన్ని పోస్టుమార్టం చేయాలనుకున్నాడో అప్పుడే అతనికి ఫట్ ఫట్ అనే శబ్దం వినబడింది. ఎవరివో ఎముకలు విరుగుతున్న శబ్దం. అంకిత్ దృష్టి శవం యొక్క చేతి మీద పడింది. ఆ శవం యొక్క తిరిగి ఉన్న చెయ్యి మెల్లగా తిన్నగా రాసాగింది. అంకిత్ వెంటనే వెనక్కి జరిగాడు. అతను ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి విచిత్రమైన సంఘటన చూడలేదు. అతను తన కళ్ళని తాను నమ్మలేకపోతున్నాడు. అతనికి ఇది నిజమో భ్రమో కూడా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఆ విరిగి పడి ఉన్న శరీరం తిన్నగా మారింది. దాని ఎముకలు కదులుతూ చేస్తున్న శబ్దం గదంతా మారుమ్రోగుతోంది. వెనక్కి తిరిగి ఉన్న ఆ శరీరం మెల్లగా నేరుగా వచ్చింది. అప్పుడు ఆమె ముఖం సైతాన్కి తక్కువ కానట్టు ఉంది. ఆమె లేచి కూర్చుంది. అంకిత్ని చూసి నవ్వసాగింది. భయంతో అంకిత్ ముఖం చెమటతో తడిసిపోయింది. అంకిత్ తన పూర్తి శక్తిని ఉపయోగించి కాపాడండి అని అరుస్తూ అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి కూడా తన చేతులు కాళ్ల సహాయంతో పరిగెడుతూ తోడేలులా అంకిత్ని వేటాడుతూ అతని వెంటపడింది. కానీ అంకిత్ దాని నుండి ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాడు. ఆమె అంకిత్ మెడపట్టుకుని తోసి కింద పడేసింది. ఆపై ఆమె తన పొడవైన పళ్లను బయటకు తీసింది. వెనుక నుండి అంకిత్ మెడను కొరికింది. అంకిత్ బాధతో గట్టిగా అరవసాగాడు.
అతని రక్తం మంచినీళ్లలా కారిడార్ అంతా కారసాగింది. అంతలో ఒక డాక్టర్తో పాటు 2 గార్డ్స్ అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను చేతులు పట్టుకొని అంకిత్ నుండి దూరంగా లాక్కెళ్లారు. ఆ అమ్మాయి వాళ్ల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో ఆ డాక్టర్ ఒక ఇంజెక్షన్ తీసి ఆ అమ్మాయికి వేశాడు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయింది. అంకిత్ ప్రాణాలు కాపాడుకున్నాడు, కానీ పూర్తిగా గాయాలయ్యాయి. ఉదయం అంకిత్కు స్పృహ వచ్చింది. అతని మెడకు పట్టీ వేసి ఉంది. అయినప్పటికీ అతను బెడ్ మీద నుంచి లేచి డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. రాజీవ్, ఆ అమ్మాయి ఎక్కడ? అంకిత్, నువ్వెందుకు లేచావు? చూడు, నీ మెడకి బాగా గాయమైంది. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రాజీవ్, నేను బానే ఉన్నాను, కానీ ముందు ఇది చెప్పు, ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుంది? అంకిత్, మేము ఆ అమ్మాయిని ఐసీయూలో పెట్టాము. ఆమె స్పృహలోకి వచ్చాక పదే పదే పారిపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకనే మేము ఆ అమ్మాయి చేతులు కాళ్ళని బెడ్కి కట్టేసి ఉంచాం. ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె ఇంకా బతికే ఉంది. రాజీవ్, ఆమెనిప్పుడే చంపేసేయి. ఎందుకంటే ఆమె పేషెంట్ కాదు, ఆమె మరణించింది, ఇప్పుడు జీవించింది. ఆమె ఒక దెయ్యం. ఆమెను చంపేసేయి. అంకిత్, నువ్వేంటి పిచ్చివాళ్లా మాట్లాడుతున్నావు? అయ్యో, ఆమె మానసిక స్థితి బాలేదు, అందుకే అలా ప్రవర్తిస్తోంది. తెలియలేదు అసలు ఇంతకీ ఏ మూర్ఖుడు అసలు ఆమెని శవాల గదికి తీసుకెళ్లాడు. రాజీవ్ అంకిత్ మాటల్ని విశ్వసించట్లేదు. అంకిత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే సంజయ్ అంకిత్ దగ్గరికి వచ్చాడు. సార్, నాకు తెలిసిందేంటంటే ఇక్కడెవరో మీ మాటల్ని నమ్మట్లేదు. కానీ నాకు విశ్వాసం ఉంది, ఆ అమ్మాయి ఒక దెయ్యం. కానీ సంజయ్, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఒకవేళ ఆ దెయ్యం ఇక్కడే ఉంటే చాలామంది ప్రాణం తీసేస్తుంది. మనం దాన్ని అంతం చేయాల్సిందే. సార్, నాకొక మాంత్రికుడు తెలుసు. ఒకవేళ మనం ఆయన్ని రాత్రికి ఇక్కడికి పిలిస్తే అప్పుడు ఆయన ఆ దెయ్యాన్ని ఖచ్చితంగా అంతం చేస్తాడు. సరే సంజయ్, రాత్రికి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వు ఆయన్ని ఇక్కడికి తీసుకురా. సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయింది. సంజయ్, అంకిత్లు మాంత్రికుడితో పాటు ఆ అమ్మాయి గదికి వచ్చారు. ఆమె స్పృహలో లేదు. ఆమె చేతులు కాళ్ళని మంచం యొక్క 4 కోణాలకు తాడుతో కట్టివేసి ఉంది. ఈ అమ్మాయి ఏ దెయ్యమూ కాదు, కానీ ఈమెలో సైతానుంది. ఈమె శరీరాన్ని ఒక సైతాన్ ఆక్రమించుకుంది. ఆ సైతానే ఈమెను చంపేసింది. అయినా కూడా ఈ శరీరాన్ని ఆ దెయ్యం వదిలిపెట్టలేదు. త్వరగా కానివ్వండి, త్వరగా ఈ తాళను గట్టిగా కట్టండి. అంకిత్ అన్ని వైపులా తాళ్లని మరింత గట్టిగా బిగించి కట్టాడు. అప్పుడు మాంత్రికుడు ఒక తావీజు తీశాడు. దాన్ని తన చేతిలో ఉంచుకొని ఆ అమ్మాయి వైపు వెళుతూ ఏదో మంత్రాలు చదవసాగాడు. అంతలో రాజీవ్ అక్కడికొచ్చాడు. ఇక్కడేం జరుగుతోంది? అంకిత్, ఏంటి పిచ్చి పని ఇక్కడ? నువ్వు ఈ మూఢ విశ్వాసాల్లో పడిపోయి ఉన్నావేంటి? నీకు తెలుసు కదా ఇదొక మెంటల్ కేస్ అని. ఈ అమ్మాయి పిచ్చిది. మనం ఈ అమ్మాయి పరిస్థితి కొంచెం బాగా అయితే మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి? రాజీవ్ ఈ మాటలు చెబుతుండగానే తాంత్రికుడు ఆ తావీజును ఆ అమ్మాయి మీదకు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిలో వెంటనే దెయ్యం వచ్చి చేరింది. ఆమె గట్టిగట్టిగా అరుస్తూ తన తాళ్లన్నింటినీ తెంపుకొని గాలిలో ఎగరసాగింది. అది చూడగానే రాజీవ్కి సైన్స్, నాయిస్ అంతా పోయింది. మాంత్రికుడు కూడా కొంత కంగారు పడ్డాడు. కానీ తన కమండలంలో నుంచి విభూతి తీసి ఆమె మీదకు ఊదాడు. ఆ ఆత్మ ఒక్కసారిగా శాంతించింది. అప్పుడు ఒక్కసారిగా ఆమె ఎగిరి మాంత్రికుడి మీదకు దూకింది. తన చేతులతో ఆయన తలను వేరు చేసింది. భయం వల్ల ఆ ముగ్గురి పరిస్థితి కంగారుగా మారింది. వాళ్ళు పారిపోవాలని చూడగానే ఆ గది తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి. ఉన్నట్టుండి ఆ గదిలో లైట్ ఆరిపోయింది. సంజయ్ వెంటనే తన జేబులో నుంచి ఫోన్ తీసి ఫ్లాష్ ఆన్ చేశాడు. అతను ఫ్లాష్ను అన్ని వైపులా చూపిస్తూ ఆత్మ కోసం వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఒక రక్తపు చుక్క సంజయ్ మొహం మీద పడింది. సంజయ్ లైట్ను పైకి వేశాడు. ఆ ఆత్మ పైన సీలింగ్ను అతుక్కుని ఉంది. ఆ తర్వాత గదంతా చీకటి అలుముకుంది. ఇంకా ఆ ముగ్గురి అరుపులు హాస్పిటల్ అంతా మారుమ్రోగాయి. ఆ సైతానీ ఆత్మ ముగ్గురి జీవితాలను అంతం చేసింది. ఆపై అక్కడి నుండి మాయమైపోయింది. చందిగర్ అనే ఊర్లో ఆకాష్, అమర్, రీనా, ప్రాచి అనే 4 ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళు నలుగురు ఒకే కాలేజ్లో చదువుతున్నారు. ప్రాచికి చాలా భక్తి ఎక్కువ. ఒకరోజు అందరూ నైట్ అవుట్ వెళ్దామని ప్లాన్ చేస్తారు. అప్పుడు అందరూ అమర్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటారు. అందరూ కలిసి ఫ్రైడే అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు 11 టైం అయింది. అప్పుడు కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆకాష్కి ఒక ఐడియా వస్తుంది. మనమంతా షిమ్లా వెళ్దామా? హా, మంచి ఐడియా. మనము ఎప్పుడూ ఔటింగ్ వెళ్ళలేదు. మనం నలుగురం ఒక్కటిగా వెళ్తే చాలా బాగుంటది. సో ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. వద్దొద్దు, మనం వెళ్ళొద్దు, చాలా అపాయం. కానీ ఎందుకు ప్రాచి? ఇందులో సమస్య ఏముంది? ఒక విషయం, నైట్ రైడ్ చాలా డేంజరస్. ఇంకొకటి, అక్కడ చాలా దెయ్యాలుంటాయేమో. ప్రాచి, నువ్వు 21st సెంచరీ అమ్మాయివి. ఇప్పుడు కూడా నువ్వు ఇలాంటి విషయాలన్నీ నమ్ముతావా? నీకు మతిగాని పోలేదు కదా? హా ప్రాచి, మనమందరం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, కానీ నువ్వు భూతం ప్రేతం అని అంటున్నావు. చూడు ప్రాచి, మనమంతా కలిసే ఉన్నాం కదా. నువ్వు అస్సలు కంగారు పడకు. నువ్వు అనుకున్నట్లు అస్సలు ఏమీ జరగదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలాంటి విషయాలు అస్సలు నమ్మను. ఇవన్నీ ట్రాష్, మూఢ విశ్వాసాలు. మనమంతా సిమ్లా బయలుదేరుతున్నాం ఇప్పటికిప్పుడే. హా, అక్కడ చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయని నేను విన్నాను. మీరు వినలేదా? నా మాట వినండి ఫ్రెండ్స్. మనం కావాల్సిందే మార్నింగ్ వెళ్ళొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్. ఎవరు ప్రాచీ మాటలు వినడానికి తయారుగా లేరు. ఆ రోజు రాత్రి 12 గంటలు. అప్పుడు అందరూ షిమ్లాకి బయలుదేరుతారు. అందరూ చాలా టైర్డ్ అయింటారు. అందుకే వాళ్ళు టీ తాగుదామని ఒక ప్లేస్ లో దిగుతారు. టీ తాగి బయలుదేరుతారు. రీనా ఇలా అంటారు, మనమందరం అంత్యాక్షరి ఆడుదామా? టైం ఎలా పాస్ అవుతుందో కూడా తెలీదు. త్వరగా మనం షిమ్లా కూడా రీచ్ అవ్వచ్చు. ఏంటి, మీరు ఆడడానికి రెడీనా? హహహహ. సమయం గడవాలంటే ఏదోటి చెయ్యాలి. అంతాక్షరి మొదలెట్టండి భూతం పేరుతో ముందుగా. మీరందరూ నన్ను ఆట పట్టించకండి, కొంచెం ఆపండి. డేంజరస్ రోడ్లో వాళ్ళు షిమ్లాకి వెళ్ళడం ప్రారంభిస్తారు. తనకు చాలా భయం వేస్తుంది, కానీ ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారని తను ఏమీ మాట్లాడకుండా ఉంది. అందరూ అంత్యాక్షరి పాడడానికి ప్రారంభిస్తారు. మొదటి పాట రీనా. నా పేరు చున్ 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 బాబా చున్ చున్ చున్, రాత్రి చంద్రుడు నువ్వు నేను, హలో మిస్టర్ హౌ డు యు డు. డమ్ డమారే డమ్ డమ్ దరువేసి ఆడాలే, జమ్ జమారే జమ్ జమ్ చిందేసి పాడాలే. ఎదురే లేని మనిషే నేడు ఎదురుగా ఉన్నాడే, ఎదురే లేని మనిషే నేడు ఎదురుగా ఉన్నాడే. డే డే. దయ్యం లేదు, భూతం లేదు, ఉన్నా ఈడలేదు. దయ్యం లేదు, భూతం లేదు, ఉన్నా ఈడలేదు. భయం బేతాళం, లలిత ప్రియ కమలం విరిసినది. ఆకాష్ పాడడం ప్రారంభించిన వెంటనే తనతో ఏదో ఒక లేడీస్ వాయిస్ వినిపిస్తుంది. అది ఎలా ఉందంటే కార్లో ఎవరో ఒకరు తనతో పాటు హమ్ చేస్తున్నట్టుంది. నేను వీడని నీడను నేనే కలగా. కాసేపు అందరూ మౌనమైపోయారు. తర్వాత ఆకాష్ మళ్ళీ పాడడానికి ప్రారంభిస్తాడు. అప్పుడు వాళ్ళ కార్లో ఎవరో వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ పాట వాళ్ళతో పాడుతున్నట్టు వాళ్ళకి అనిపించింది. వాళ్ళకు చాలా భయం వేస్తుంది. అరే, ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తోంది? ప్రాచి, ఇది నువ్వు చేస్తున్నావు కదా? నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నావు, కానీ నేనంత ఈజీగా ఏం భయపడను తెలుసా? ప్రాచికి భయంతో చెమటలు పట్టేస్తుంది. ఏ లేదురా, నేను అలా చెయ్యట్లేదు. నేనెందుకు అలా చేస్తాను? నన్ను నమ్మురా. నాకు చాలా భయం వేస్తుంది. ఆకాష్, నువ్వు మళ్ళీ పాడు. ఆకాష్ పాడడానికి ప్రారంభించిన వెంటనే బ్యాక్
బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పాడుతున్నారు. ఆ వాయిస్ కొంచెం కొంచెంగా చాలా గట్టిగా వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చాలా భయపడతారు. కార్ని చాలా వేగంగా కొనొచ్చి వాళ్ళు హోటల్ కి వెళ్తారు. ఎలాగో అలా కష్టపడి వాళ్ళు హోటల్ చేరుకున్నారు. తర్వాత హోటల్లో చెక్ ఇన్ చేద్దామని వాళ్ళు డిసైడ్ చేసి డీటెయిల్స్ రిసెప్షన్ లో అడుగుతారు. వాళ్ళు బుక్ చేసుకున్న రూమ్ లో 4 రూమ్లు ఉన్నట్టు వాళ్ళు బుక్ చేసుకున్నారు. నేను మీతో అన్నానా లేదా, ఇలాంటి భూతాలు ప్రేతాలు చాలా ఉంటాయని? మీరు నా మాట విన్ననే లేదు. నాకైతే ఇప్పటికీ నీ మీదే డౌటు. నువ్వే ఏదో చేస్తుంటావు ఖచ్చితంగా. ప్రాచికి చాలా కోపం వస్తుంది. తర్వాత అతను లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక అందరూ డిన్నర్ చేస్తారు. రీనా, నేను ఈరోజు నీతోనే పడుకుంటాను. నేను ఒక్కదాన్నే పడుకోలేను, భయమేస్తుంది. సరే ప్రాచి. దాదాపు 3 గంటలు అవుతుంది. ఆ సమయానికి ఆకాష్ రూమ్ ని ఎవరో చాలా గట్టిగా కొడుతున్నారు. ఆకాష్ చాలా నిద్రలో ఉన్నాడు. తనకి వినపడట్లేదు. తన ఫ్రెండ్సే తనను ఆట పట్టిస్తున్నారని అనుకుని వాళ్ళని తిట్టుకుని డోర్ తీయడానికి డోర్ దగ్గరికి వెళ్ళి తీస్తాడు. అప్పుడు ఎవరు ఉండరు. అరే ఏంటి పని? అమర్, రీనా, ప్రాచి, ఏంటి మీరంతా తలుపు కొట్టి అలా వెళ్ళిపోతారేంటి? నాకు తెలుసులే. కానీ అక్కడ ఎవరి సౌండ్ వినపడలేదు. ఇంకోసారి ఎవరైనా వచ్చి తడితే నేను మళ్ళా తీయను అని తిట్టుకుంటూ డోర్ని క్లోజ్ చేస్తాడు. తర్వాత వెళ్ళి తన బెడ్ మీద పడుకుంటాడు. అప్పుడు సడన్ గా ఆ అమ్మాయి పాడుతున్నది వినిపిస్తుంది. నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కలనేనే. లేదు లేదు, అలా ఏం అవ్వదు. నేనే ఏదో కలగనుంటానులే. ఆ పాట తనకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడు ఇదేదో దయ్యం పని అని వాడికి బాగా అర్థమవుతుంది. వాడి రూమ్ లో వాడితో వేరే ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. తను వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలవడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళని పిలవలేకపోతాడు. అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఒక దయ్యం వచ్చి నిల్చుంటుంది. అది వాడితో ఇలా అంటుంది, నువ్వే అన్నావు కదా నేను లేదు అని, చూడు నీ ముందే నిల్చున్నా. తర్వాత తను వాడిని ఒక పాట పాడమంటుంది. ఆకాష్ పాట పాడలేదనే కోపంతో తను వేగంగా ఆకాష్ దగ్గరకు వచ్చి తన చేతుల్లో వాడిని ఎత్తుకుని బయటికి పారేస్తుంది. ఆకాష్ తలుపులు తెరవడానికి ట్రై చేస్తాడు, కానీ తన వల్ల అది అవ్వదు. ఆ దయ్యం వాడిని గొంతు పట్టుకుని పైకి లేపుతుంది. వాడు చాలా విలవిల్లాడిపోతాడు. తర్వాత ప్రాణాలు వదిలేస్తాడు. మార్నింగ్ అవ్వగానే రీనా ఆకాష్ని లేపుదామని ఆకాష్ రూమ్కి వెళ్ళి చూస్తుంది. ఆకాష్ చనిపోయినది చూసి తను చాలా గట్టిగా అరుస్తుంది. బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తుంది. తర్వాత ఏమైందో ఎలా అయిందో అని ఎవ్వరికి అర్థం కాలేదు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ని పోగొట్టుకున్నారని దుఃఖంలో చాలా ఏడుస్తుంటారు. తర్వాత ముగ్గురు చేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. రాత్రి అయిన వెంటనే అమర్కి చాలా ఫీవర్ వస్తుంది. వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. చాలా కష్టపడుతుంటాడు. ప్రాచి అమర్కి కాల్ చేస్తుంది. అప్పుడు తనకి అర్థమవుతుంది ఇదేదో చెడ్డ ఆత్మద పని అని. ప్రాచి రీనాకి కాల్ చేస్తుంది. అప్పుడు రీనా తను బాగున్నట్టు చెప్తుంది, కానీ తనకు చాలా భయం వేస్తుందని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు డిసైడ్ చేసి అమర్ వాళ్ళకి ఇంటికి వస్తారు. త్వరగా అమర్ వాళ్ళ ఇంటికి వచ్చి చేరుకుంటారు. అమర్ బ్లూ కలర్ లో మారుంటారు. వాడిని చూసిన వెంటనే వీళ్ళు భయపడ్డారు.
నేను మీకు చాలా సార్లు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. చూడండి, ఆకాష్ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మీరిద్దరూ ఈ ఉంగరం వేసుకోండి. అమ్మ మన నలుగురి కోసం దేవస్థానం నుంచి తెప్పించింది. ఇది బాబా రింగ్. అయ్యో, ఈ రింగ్ వేసుకుంటే మనకి ఏమీ అవ్వదా? అయ్యో, ఏమంటున్నావు ప్రాచి? ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్మాలా? వద్దు ప్రాచి, వద్దు. నేను ఈ రింగ్ వేసుకోను. నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కలనేనే. నేను వీడని నీడను నేనే. అమర్ చాలా భయపడతాడు. చలి జ్వరం వచ్చింది. మాట్లాడడానికి ప్రయత్నించినా గానీ మాట్లాడలేకపోతాడు. చూడు, ఇప్పుడు నేను నీ ముందున్నాను. నువ్వే అన్నావు కదా నేను లేదని. ఇప్పుడు చూడు, నీ ముందే నించున్నాను. ఏ అమ్మాయి, చూడు, ఇప్పుడు పాట పాడు. ముగ్గురు చాలా భయపడుతుంటారు. ఈ టైంలో పాట ఎలా పాడాలి? అందరూ ఒక్కొక్కరి మొహం ఒక్కరు చూసుకుని నించున్నారు. పాట పాడతావా, లేదు నీ రక్తం తాగమంటావా? రీనా చాలా భయంతో పాడడం ప్రారంభిస్తుంది. నా పేరు రీనా, నేను చాలా భయపడుతున్నాను, కానీ ఏం చెయ్యాలి? పాడు. ఏంటిది, నీ వాయిస్ ఇంత చండాలంగా ఉంది? తను భయంకరంగా నవ్వడానికి ప్రారంభిస్తుంది. అలా చెప్పి తన శక్తి ఉపయోగించి రీనాని పైకెత్తి చాలా దూరం పడేస్తుంది. రీనా పైకి కిందకి అని పడి లేస్తుంది. మంచి సమయం చూసి బాబా రింగ్ ని ప్రాచి అమర్కి వేస్తుంది. అంతలోపే ఆ దయ్యం రీనాని పైకి కిందకి అని ఒక 10 సార్లు వేస్తుంది. రీనా రక్తం చాలా పోతుంది. తను ఇంకాసేపలో చనిపోతుందేమో అనుకున్నారు. ఆ దయ్యం అమర్ని చంపాలని తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రాచి అదే రింగ్ ని రీనా కూడా వేస్తుంది. తను తన శక్తి ఉపయోగించి ముగ్గురిని చంపాలని చూస్తుంది, కానీ అది వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. తనకి చాలా కోపం వస్తుంది. నేను మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా వస్తాను అలాని మాయమైపోతుంది. రీనాకి రక్తం చాలా పోతుంది. తను అలాగే నేల మీదే పడింటుంది. అమర్ మరియు ప్రాచి తనని తీసుకుని హాస్పిటల్కి చాలా వేగంగా వెళ్తున్నారు. కాసేపయ్యాక తనకి మెలకు వస్తుంది. అమర్ మరియు రియా ప్రాచి దగ్గర క్షమాపణలు అడుగుతారు. తర్వాత ప్రాచి ప్రేమతో వాళ్ళిద్దరిని హగ్ చేసుకుంటుంది. తర్వాత వాళ్ళకి అదే వాయిస్ వినిపిస్తుంది. మా పాత ఇంటి విషయం. అక్కడ నేను సుజాత ఉండేవాళ్ళం. సుజాత ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది, చాలా తక్కువ మాట్లాడేది. అప్పుడు తను మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేసేది. మంచి శాలరీ, మంచి లైఫ్ స్టైల్ మరియు పెద్ద ఇల్లు. పెళ్ళై 2 సంవత్సరాలు అయినా నేను ఫిట్గా ఉన్నాను. వివేక్, నువ్వు చాలా ఫిట్గా ఉన్నావు. దీనికి రహస్యం ఏంటి? యోగా అండ్ హెల్తీ డైట్. లైఫ్ బాగుంది, నాకు ప్రమోషన్ కూడా రానుంది, అంతా బానే ఉంది. మామూలుగా ఓ రోజు పొద్దున్నే వివేక్ లేచాడు. చాలా బలహీనంగా ఫీల్ అవుతున్నాడు. వర్క్లోడ్ బాగా ఉంది, పైగా రాత్రి పార్టీ. చాలా అలసిపోయాను. ఇవాళ లీవ్ తీసుకుంటాను, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటా. నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే పని చేసుకున్నాను.
మరియు విశ్రాంతి కూడా తీసుకున్నాను. సాయంత్రం వరకు బానే ఉన్నాననిపించింది. రోజు గడిచిపోయింది. నేను పార్టీ కూడా తయారయ్యాను. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. తాగాను కూడా. ఇప్పుడు పడుకుంటాను. బెడ్ మీద పడుకోగానే ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు. ఉదయం లేవగానే నా తల ఊగుతుంది. శరీరం వణికిపోతుంది. కొంచెం లేవగానే పడిపోతానేమో అనిపిస్తుంది. అసలు ఏమైంది నాకు? ముందు కూడా పార్టీలు చేసుకునేవాణ్ణి. ఎప్పుడూ ఇలా జరగలేదు. అరే, నేను ఇవాళ అలసిపోయి ఉన్నాను. ఆఫీస్కి రాలేను. ఇదే ప్రతిరోజు జరుగుతుంది. ప్రతి ఉదయం నాకు ఒక యుద్ధంలా మారింది. నా భార్య ప్రవర్తనలో కూడా చాలా తేడా వచ్చింది. మౌనంగా ఉండిపోతుంది. చాలా రోజుల నుంచి నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఓ రోజు నా ఫ్రెండ్ సంజయ్ నన్ను కలవటానికి మా ఇంటికి వచ్చాడు. ఎలా ఉన్నావు నువ్వు? ఏమైంది నీకు? ఇంత నీరసంగా మారిపోయావు. అర్థం కావట్లేదు అన్నయ్య. డాక్టర్ అంతా బానే ఉందన్నాడు. కానీ నా ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతుంది. నాకు అసలు ఓపికే లేనట్లు అనిపిస్తుంది. అన్నయ్య, కొన్ని సైన్స్కు మించినవి కూడా ఉంటాయి, తెలుసుకో. అంటే నాకు అనిపిస్తుంది నీ మీద ఏదో ప్రభావం ఉందని. అయినా నేను ఇలాంటి మాటలు నమ్మను. కానీ ఆ రాత్రి సంజయ్ మాటలు నన్ను పడుకోనివ్వలేదు. నేను అర్ధరాత్రి దాకా లేచే ఉన్నాను. ఇప్పుడు దాదాపు 12 గంటలైంది. నాకు కొన్ని శబ్దాలు వినిపించాయి. ఎవరక్కడా? సుజాత, నువ్వా ఏంటి? వివేక్, నీకేమైంది? రాత్రి నువ్వు అరిచిన శబ్దం వచ్చింది. నేనొచ్చి చూస్తే నువ్వు పడుకున్నావు. ఏం జరిగింది? ఏదైనా కలగన్నావా? అది వదినా, అన్నయ్యకి ఏదో పీడకల వచ్చేసినట్లుంది. అందుకే ఏం మాట్లాడలేదు. అరే దేవుడా, ఇదేం జరుగుతోంది? తనకి పరిస్థితి. మీరేమీ బాధపడకండి. నేను ఈ సమస్యలకు పరిష్కారాన్ని వెతికి తీసుకుని వస్తాను. తను బాబా పిశాచనాథ్. 40 సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో శక్తులను పొందాడు ఈయన. మీరు చింతించకండి, మీ భర్తకేమీ కానివ్వను. మీరు నా భర్తను ముద్దులా చేయండి చాలు. మీరేం చెప్తే అది చేస్తాను. బాబా గారు మొత్తం మంత్ర తంత్రాలతో ఆ దెయ్యాన్ని పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇంట్లో ఓ దెయ్యం శక్తి ఉంది. నేను దీన్ని పరిష్కరిస్తాను. కానీ దానికోసం మీరు ఒక గేదెని బలివ్వాల్సి ఉంటుంది. దానికోసం నువ్వు ఒక 50,000 సంజయ్కి ఇచ్చి పంపించు. మా ఇంట్లో ఈ ఆటలన్నీ నడుస్తున్నాయి. కానీ నేను మాత్రం అలాగే చూస్తూ ఉండిపోయాను. చిన్న శబ్దానికి కూడా భయపడిపోతున్నాను. నా నోట్లో నుంచి శబ్దం కూడా రావట్లేదు. సంజయ్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మరియు బాబా రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రాత్రి అయ్యింది. మరియు నాలో భయం కూడా పెరిగిపోయింది. గడియారంలో 12 అవ్వగానే నాకు రోజు ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. నా పక్కన కూర్చున్న సుజాత అలానే కూర్చుంది, ఏమీ జరగనట్లు. నేను మాట్లాడలేకపోయాను. లోపలే తల్లడిల్లిపోతున్నాను. ఓం శివ ఓం క్లీం చాముండాయ విచ్చై. ఓం శివ ఓం క్లీం చాముండాయ విచ్చై. పనికి మాలిన మూర్ఖుడా, నువ్వే అమ్మాయిని పిచ్చిదాన్ని చేశావు. కానీ నీ పాపం ఇప్పుడే ఇంట్లో నాశనమవుతుంది.
బాబా లేవండి బాబా. నువ్వు ఎవరైనా సరే నా భర్త ప్రాణాలు కాపాడు. తనతో నీకే శత్రుత్వం. నీ భర్త రక్తపు రుచి నాకు నచ్చింది. ఇప్పుడు నాకు తన రక్తం రోజు కావాలి. ఈ విధంగా నువ్వు 2 హత్యలకు బాధ్యురాలి అవుతావు. నేను ఈ విధంగా రోజు నా భర్త నీరస పడిపోతుండడం చూడలేను. ముందు నా భర్తని చంపుతావు, తర్వాత నన్ను, మరియు దీని ఫలితం నువ్వు అనుభవిస్తావు. సుజాత మాటలు విని దెయ్యానికి చాలా కోపం వచ్చింది. సుజాత వైపు వేగంగా పరిగెత్తింది. మరియు ఎలాగైతే సుజాతను తాకిందో తన మంగళసూత్రం శక్తి వల్ల దెయ్యం మంటలతో భూమి మీద పడి కాడి ఊరిపోయింది. ఓ భార్య ప్రేమ విశ్వాసాల వల్ల తన భర్త ప్రాణం కాపాడబడింది మరియు శాశ్వతంగా చెడు అంతమైంది మరియు మంచి గెలిచింది.